బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రిలోని సిబి రోడ్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ స్తంభాలకు విద్యుత్ దీపాలు అలంకరిస్తున్న ఉద్యోగులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. స్తంభాలకు ఉన్న పార్టీ జెండాలను ఎందుకు తొలగిస్తారంటూ ఉద్యోగులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సిబి రోడ్డుకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎస్ఐ గౌస్ కూడా వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. I want one word from you saying that you are doing wrong. And go. No, no, traffic ఎవరైనా జెండా పెట్టిస్తారా? ఎటువంటి పెట్టిస్తారు జెండా మీరు? సార్ ప్లీజ్ సార్, I don't want to argue with you, sir. I give a lot of respect. No, no, it's not good. Not no. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలకు వైసీపీ జెండాలను ఎక్కడ పడితే అక్కడ కట్టారు. ఇదే సందర్భంలో నూతన సంవత్సర సందర్భంగా కూడా ఏదైతే విద్యుత్ దీపాలతో తాడిపత్రి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఏదైతే విద్యుత్ స్తంభాలకు వైసీపీ జెండాలు కట్టారో వాటన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా మున్సిపల్ సిబ్బంది సూచించారు. అందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది అక్కడ ప్రధాన కూడళ్లతో పాటు సిబి రోడ్లో ఉన్న విద్యుత్ స్తంభాలకు కట్టిన వైసీపీ జెండాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న వైసీపీ నేతలు తొలగించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఇదే సందర్భంలో అక్కడికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కూడల్లో ఎక్కడికక్కడ ఈ తరహాలో వైసీపీ జెండాలను ఏర్పాటు చేశారు. ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా కూడా లైట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఇవి తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయి, ఇబ్బందికరంగా తయారైన వెంటనే వీటిని తొలగించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సమావేశాల సందర్భంగా జెండాలను ఏర్పాటు చేసుకోవడం, జెండాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీ సమావేశాలు పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లోనే వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఏదైతే బస్సు యాత్ర దాదాపు 20 రోజుల క్రితమే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు తొలగించకుండా ఎక్కడికక్కడ జెండాలను విద్యుత్ స్తంభాలకు కట్టేశారు. దీనివల్ల కొంత ఇక్కడ ఏదైనా విద్యుత్ స్తంభాల వద్ద రిపేర్ చేయాలన్నా కూడా, లేకుంటే ఏ పనులు చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా అక్కడ విద్యుత్ సిబ్బందికి ఇబ్బందికరంగా తయారైన వెంటనే వాటిని తొలగించాల్సిందేనంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో ఒకవైపు వైసీపీ నేతలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వైసీపీ జెండాలను తొలగించకూడదు, తొలగించినట్లయితే తాము అక్కడికి వస్తాము, ఆందోళన చేపడతామంటూ కూడా హెచ్చరించడం. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నేపథ్యంలో సిబి రోడ్డుతో పాటు కాంచనా హాస్పిటల్ సర్కిల్ ప్రధాన కూడళ్లలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి దాదాపు 1 నుంచి 1.5 సమయం వరకు జేసీ ప్రభాకర్ రెడ్డిని వాటిని తొలగించేంత వరకు తాను అక్కడే కూర్చుంటానంటూ బైఠాయించారు. మరో టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తాడిపత్రి పట్టణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంటే ఈ తరహాలో వైసీపీ జెండాలను ఎక్కడికక్కడ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా పట్టుబట్టారు. కొంతమంది పోలీసు అధికారులు మాత్రం అక్కడికి చేరుకుని జెండాలను తొలగించకూడదంటూ తొలగించే ప్రయత్నం చేస్తున్న మున్సిపల్ సిబ్బందితో పాటు విద్యుత్ సిబ్బందిని కూడా హెచ్చరించారు. దీనిపైన తీవ్ర స్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహాలో వివరించడం ఏమంటే పోలీసులు తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఎమ్మెల్యే చెప్పినట్లు కూడా ఎమ్మెల్యేకు తొత్తుగా వివరిస్తున్నారంటూ కూడా పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ట్రైనీ డిఎస్పీ అక్కడ చేరుకుని 2-3 రోజులు తనకు సమయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ప్రధాన కూడళ్లలో విద్యుత్ స్తంభాలు కట్టిన వైసీపీ జెండాలను తొలగిస్తానంటూ కూడా హామీ ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనను విరమించారు. అయినప్పటికీ మాత్రం వైసీపీ నేతలు జెండాలను తొలగించకూడదంటూ తీవ్ర స్థాయిలో ఇటు పోలీసులతో పాటు మున్సిపల్ అధికారుల పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకుండా పోవడం, ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎక్కడికక్కడ వైసీపీ జెండాలు కట్టినప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.